నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపరా సిస్టర్స్. మైక్రోగ్రీన్స్ పెంచుదామా? ఎస్, ఈ రోజు వీడియోలో మైక్రోగ్రీన్స్ ఎలా పెంచవచ్చో చూద్దాం. బయట మార్కెట్లో ఒక్క వెరైటీ ఆఫ్ మైక్రోగ్రీన్స్ కొనడానికి ఎంత కాస్ట్ అవుతున్నాయో కదా. సో అంత కాస్ట్ పెట్టకుండా విత్ ఇన్ 7 to 10 days లోపే కిచెన్ లోనే కొంచెం కూడా మట్టి యూస్ చేయకుండా ఓన్లీ విత్ వాటర్ తో చాలా ఈజీగా మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ చూస్తూ మనం దాని బెనిఫిట్స్ అండ్ యూజెస్ కూడా మాట్లాడుకుందామండి. మైక్రోగ్రీన్స్ చాలా వెరైటీస్ ఆఫ్ సీడ్స్తో చేసుకోవచ్చు. బట్ మనకి ఈజీగా అందుబాటులో ఉండే మెంతులు నేను చూపిస్తాను. ఫస్ట్ మెంతులు ముందు రోజు నైట్ నానపెట్టుకొని ఒకసారి వాష్ చేసేసి నానపెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇదిగోండి ఇలా చక్కగా కూడా నానాయి. వీటిని ఒక 2 times వాష్ చేయాలి. నెక్స్ట్ ఏదన్నా ఒక జల్లెడ లాంటిది ఇదిగోండి, నేనైతే ఈ స్ట్రెయినర్ తీసుకున్నాను. ఈ స్ట్రెయినర్తో అస్సలు వాటర్ లేకుండా అది మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి, వడగట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్, సేమ్ కేటగిరీకి చెందిన గింజలు అంటే ఈ సైజులో ఉండే గింజలు ఏవైనా కానీ, అవిసె గింజలు కానీ, పెసరపప్పు కానీ, మినువులు కానీ, ఇవన్నీ కూడా ఇట్లానే ఇదే ప్రాసెస్. ఒక రోజు ముందు నైట్ నానబెట్టేసుకొని ఒక 12 to 18 hours వరకు నానిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని ఇలా వడగట్టేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే ఫంగస్ ఫాస్ట్గా వస్తుంది. అన్ని వాటర్ కూడా అవసరం లేదు ఈ మైక్రోగ్రీన్స్ పెంచడానికి. సో వాటర్ లేకుండా ఇలా వడగట్టుకున్న తర్వాత మంచిగా ఒక పల్చటి క్లాత్ మీద ఇలా పోసేసుకొని, ఇది యాక్చువల్లీ మూట కట్టడానికి, ఇది స్ప్రౌట్స్కి మనం చేసే ప్రాసెస్సే కదా. మనకు తెలుసు కదా స్ప్రౌట్స్ ఎలా చేస్తాము, నానబెట్టుకొని అది నెక్స్ట్ డేకి ఇట్లా మూట కట్టేసేస్తాం. బట్ స్ప్రౌట్స్లో మీకు కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాం, దాని మీద ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాము. బట్ ఇందులో వాటర్ తక్కువ ఉంటేనే ఫాస్ట్గా కొంచెం ఆ మొలక వస్తుంది. ఆ మొలక వచ్చిన ఆ విత్తనాలన్నీ కూడా మనం ఒక దానిలో ఏదైనా ఒక ట్రేలో యాడ్ చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి అస్సలు వాటర్ ఉండకుండా చూసుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఒక 10 days 1 week ఉంచుతాం కాబట్టి అస్సలు ఫంగస్ రాకూడదు. అందుకోసమే వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసాం. ఓకే, ఇదిగోండి ఇట్లా మూట కట్టేసుకొని ఒక నైట్ మొత్తం కూడా, ఇది నేను మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ఆ మార్నింగ్ మొత్తం కూడా ఉంచాను. అంటే ముందు రోజు నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కడిగేసి ఇలా మూట కట్టేసాను. సో ఫుల్ డే ఆ రోజు నైట్ వరకు కూడా ఇలా మూట కట్టేసి ఉంచేసేయాలి. దానిపైన లైట్గా అప్పుడప్పుడు స్ప్రింకిల్ చేయండి. దట్టు ఇప్పుడు సమ్మర్ కాబట్టి లైట్గా కొంచెం వాటర్ జల్లాను అనమాట, స్ప్రింకిల్ వరకే. ఇదిగోండి ఇది నైట్. సో 12 hours అయిపోయింది. 12 hours అయిపోయిన తర్వాత నైట్ ఇది కొంచెం లైట్ కనిపిస్తున్నాయి, చూసారా వస్తున్నాయి మొలకలు. సో చాలా పల్చటి క్లాత్ తీసుకున్నాను నేను. సో బయటకు కూడా వచ్చేస్తున్నాయి చూడండి. మెంతులు కాబట్టి ఆ వైట్ క్లాత్, దట్టు చాలా పల్చటి క్లాత్. సో ఆ మెంతులు ఎల్లో కలర్ అంతా కూడా క్లాత్కి పట్టింది. నేను తీసుకున్న మెంతులు అవి ఎన్ని అయ్యాయో చూసారా మొలకలు, చాలా అయ్యాయి. ఇది నైట్. సో ముందు రోజు నైట్ నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నేను మూట కట్టాను. ఆ రోజు నైట్కి మొలకలు వచ్చేసాయి. సో విత్ ఇన్ 24 hours మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి. సో ఇదే ప్రాసెస్ దేనికైనా కానీ. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఏమన్నా బాక్సెస్, మీకు పనికిరాని బాక్సెస్, స్వీట్ బాక్సెస్, నేనైతే స్వీట్ బాక్సెస్ తీసుకున్నాను. స్వీట్ బాక్సెస్ కానీ, బిర్యానీకి తెచ్చుకున్న బాక్సెస్ కానీ, లేదంటే మష్రూమ్స్ బయట నుండి తెచ్చినప్పుడు బాక్సెస్ ఉంటాయి కదా, అలాంటి బాక్సెస్ కానీ అలాంటివి తీసుకొని దానిలో ఒక పల్చటి క్లాత్, కాటన్ క్లాత్ ఏదన్నా వేయండి. లేదంటే టిష్యూ పేపర్స్, నేను టిష్యూ పేపర్స్ యూస్ చేస్తున్నాను. సో 2 టిష్యూ పేపర్స్ ఇలా దానికి తగినంత సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే కరెక్ట్గా సరిపోయినాయి ఇవి టిష్యూ పేపర్స్. సో ఇంకా కట్ చేయట్లేదు. దీని మీద అలా స్ప్రెడ్ చేస్తున్నాను మొలకలన్నీ కూడా. కొంచెం జెంటిల్గా పట్టుకోవాలి, మొలకలు విరిగిపోకుండా జాగ్రత్తగా స్లోగా వేయాలి. ఏదో హడావుడిగా బయటకు వెళ్ళిపోయి బయట కొనేసి తెచ్చుకొని వండుకొని తినేదానికను మనం ఇలా మన ఓన్గా ఇంట్లో చేసుకొని, అంటే ఇలా మొలకలు లేదంటే మైక్రోగ్రీన్స్ ఇలాంటివి చేసుకొని
అవి మనం ఆస్వాదిస్తూ తింటుంటే ఉండే ఆ హ్యాపీనెస్, ఆ ఫన్ చాలా డిఫరెంట్ కదా. అది ఎవరికి వాళ్ళు ఓన్గా చేసుకొని చేస్తేనే వస్తుంది, తెలుస్తుంది కూడా ఆ ఎంజాయ్మెంట్ అనేది. సో డెఫినెట్గా మన వ్యూవర్స్ అయితే ట్రై చేస్తారు అనుకుంటున్నాను. సో ఇదండి, సో స్ప్రెడ్ చేసేసాను. నెక్స్ట్ దీని మీద కొంచెం లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేయాలి. చూడండి, లైట్గా, చాలా లైట్గా అనమాట. ఎక్కువ వాటర్ అంటే ఈ స్టేజ్లో ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఫంగస్ వస్తుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఫంగస్ రాకుండా ఉండాలి అని అంటే వాటర్ మాత్రమే మనం కంట్రోల్డ్గా చూసుకోవాలి. 1-2 సార్లు మైక్రోగ్రీన్స్ చేయడం తెలిస్తే నెక్స్ట్ టైం నుండి మీరు ఆ వాటర్ కంట్రోల్ మీకు ఈజీ అయిపోతుంది. సో అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు చూపిస్తాను. సేమ్ ఒక బాక్స్, ఏదైనా ఒక బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్, ఒక 2 టిష్యూ పేపర్, ఎందుకంటే ఒక 10 days వరకు ఉంచుతాం కదా, టిష్యూ పేపర్స్ చాలా పల్చటివి. సో 2 టిష్యూ పేపర్స్ తీసుకొని దాని మీద ఆవాలు అయితే నానబెట్టనవసరం లేదు, మొలకెత్తనవసరం లేదు, చాలా మైన్యూట్గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గానే వేస్తున్నాను. కొంచెం ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్లో తెలుస్తుంది మీకు నేను ఎక్కువ ఎందుకు వేస్తున్నాను అని చెప్పేసి. సో చూడండి, ఇంక ఇట్లానే ఆ పొడి ఆవాలే, తడపట్లేదు, ఏం చేయట్లేదు, డైరెక్ట్ ఆవాలు వేసేస్తున్నాను. ఈ ఆవగింజ సైజులో ఉండే గింజలు ఏవైతే ఉంటాయో అంటే ఏమేమి చెప్పొచ్చు, చియా సీడ్స్, ఇవన్నీ కూడా సేమ్ కేటగిరీకి సంబంధించిన సీడ్స్ అన్నిటి ప్రాసెస్ ఇదే. డైరెక్ట్ డ్రై సీడ్స్ డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా వేసిన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను. తర్వాత దాన్ని అక్కడక్కడ వైట్గా ఉన్నాయి చూసారా ప్లేస్, అక్కడక్కడ కూడా వేసేసుకొని చక్కగా ఫుల్గా వేస్తే బాగా మైక్రోగ్రీన్స్ వస్తాయి, బాగా పండుతాయి అనుకోవచ్చు. మన పొలాలు ఇవే కదా, మనం ఇంట్లో చేసుకుంటున్న పొలాలు అనుకోండి. సో మెంతులు అయిపోయింది, మెంతి పొలం వేసేసాను. నెక్స్ట్ ఆవాల పొలం. ఓకే, సారీ, ఆవ చేను అని అంటారేమో, రైట్. మైక్రోగ్రీన్స్ బెనిఫిట్స్ మీరు వింటే, మీరు తెలుసుకుంటే ఇంకా వదిలిపెట్టరండి. ఇంట్లో కంపల్సరీ మైక్రోగ్రీన్స్, అది మ్యాండేటరీగా ఇంట్లో పండుతారు, ఇంట్లో పక్కన పెట్టేసి. అవి మిగిలిన అంటే ఇప్పుడు మెంతులే ఉన్నాయి, మెంతాకు ఆకుకూరలాగా మనం కొనుక్కొచ్చుకొని పప్పులోనో వాడుకొని తిన్నప్పుడు, లేదా ఆవాలు దాన్ని మనం పోపులోనో లేదా ఆవు పిండిలాగా ఏదన్నా ఆవకాయ వీటిల్లోకి యూస్ చేసిన దానికి వచ్చిన ఆ న్యూట్రిషన్స్, ఆ పోషక విలువలతో కంపేర్ చేస్తే డైరెక్ట్ మైక్రోగ్రీన్స్గా వాడితే ఏ గింజలైనా కానీ 40% ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ మనకు వస్తాయంట. సో 40% ఈజ్ చాలా, అస్సలు తక్కువే కాదు కదా, చాలా పెద్ద మొత్తం అనే అనుకోవచ్చు కదా. సో నార్మల్గా తినేదాంతో కంపేర్ చేస్తే, అంటే డైరెక్ట్ ఫుడ్లా తీసుకునేదానికి ఇలా మైక్రోగ్రీన్స్లా తీసుకునేదానికి 40% ఎక్కువ పోషక విలువలు మనకు అందుతాయంట. సో డెఫినెట్గా ఇంక ఇది మన లైఫ్లో డైలీ షెడ్యూల్లా మార్చేసేసుకొని చేసుకోవాల్సిందే మనం. సో సేమ్ ప్రాసెస్ చియా సీడ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవి ఇంకా మైన్యూట్, సో కొంచెం ఎక్కువ వేస్తున్నాను, మొత్తం కూడా చాలా వస్తాయి. సో సేమ్ ప్రాసెస్, డ్రై సీడ్స్ వేసేసి వాటర్ స్ప్రింకిల్ చేసేస్తున్నాను. సో బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఇందులో చెప్పాను కదా 40% ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి అని చెప్పేసి. అందువల్ల డైజెస్టివ్ సిస్టమ్ కానీ, మన హార్ట్ కానీ, ఈ మజిల్ ఫార్మేషన్, ఇమ్యూనిటీ సిస్టమ్, ఇవన్నిటికి కూడా చాలా హెల్ప్ అవుతుందంట. నార్మల్గానే గ్రీన్స్ తింటే, అంటే ఆకుకూరలు తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు అందరికీ తెలిసినవే కదా. అండ్ దట్ టు అవి ఇంకా మొలకలతోనే, అంటే మొక్కగా ఉన్నప్పుడే తింటే ఇంకా బెనిఫిట్ అని చెప్పేసి మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇంకోటి, అట్లా అయితే స్ప్రౌట్స్ తినొచ్చు కదా అని అనుకుంటారేమో. స్ప్రౌట్స్తో కంపేర్ చేస్తే, స్ప్రౌట్స్ వచ్చేసరికి స్టార్టింగ్ స్టేజ్, వాటికి ఇంకా అంత న్యూట్రియంట్ వాల్యూస్ అవన్నీ కూడా పట్టవు, అంటే రావు. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మైక్రోగ్రీన్స్, అంటే కొంచెం పెరిగిన ఆకులు కాబట్టి వీటికి చాలా పోషక విలువలు ఉంటాయంట. పొటాషియం, ఐరన్, ఇవన్నీ కూడా, అండ్ విటమిన్ కే, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. యూజెస్ విషయానికి వస్తే, వీటిని దేనిలో అయినా వేసుకోవచ్చండి. మీరు తినగలిగితే చక్కగా సాలడ్స్లో కానీ,
శాండ్విచెస్లో స్ప్రెడ్స్ లాగా వేసేసేయచ్చు, లేదా పేస్ట్ చేసేసి జ్యూసెస్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ కొత్తిమీర లాగా ఏదన్నా పైన అలా జల్లుకోవచ్చు. అట్లా అన్ని విధాల మీకు కుదిరినంత వీలైనన్ని డిషెస్లో వీలైన పద్ధతుల్లో అన్ని విధాలు యాడ్ చేసుకోవచ్చు. పచ్చిగా తినొచ్చు కాబట్టి. సో లేదు ఇంట్లో పిల్లలు అలా పచ్చిగా ఉంటే ఇష్టపడట్లేదంటే శాండ్విచెస్లో వేసేసేయండి. నేనైతే వీటిని డైలీ ఎగ్లో ఊరికే అలా కొన్ని కట్ చేసేసి వేసేస్తున్నాను. అండ్ అప్పుడప్పుడు శాండ్విచ్లో కానీ అట్లా కొన్ని కట్ చేసేసి వేస్తున్నాను. పప్పులో తెలిసిందే కదా, మెంతాకు, ఆ పెద్ద మెంతాకు దొరుకుతుంది ఈ రోజుల్లో. సో దాని బదులు ఈ మన చిన్నప్పుడు యూస్ చేసిన మెంతాకు అలాగే ఇలా పండించేసుకొని చక్కగా ఇంట్లో యూస్ చేసుకుంటున్నాను. పసిపిల్లలలో అంటే మన చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎంత అంటే ఆ రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువ ఉంటుందో తెలుసు కదా, పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే సేమ్ ప్రాసెస్ అండి. ఈ పెద్ద ప్లాంట్స్తో అంటే గ్రో అయిన ప్లాంట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ టీనీ విని అంటారు కదా, ఈ టైనీ టాట్స్లా ఉండే ఈ చిన్న చిన్న మైక్రోగ్రీన్స్, ఈ చిన్న మొలకల స్టేజ్ నుండి దాటి ఉన్న ఈ మైక్రోగ్రీన్స్తో అంత రోగనిరోధక శక్తి, అంత ఇమ్యూనిటీ బూస్టింగ్ పవర్ ఉంటుందంట వీటికి. సో వీటిని అసలు రాగా తింటే చాలా మంచిది. కానీ స్ప్రౌట్స్తో కంపేర్ చేస్తే రా స్ప్రౌట్స్ చాలా కొంచెం రిస్కీ, హామ్ చేస్తుంది కదా. సో ఇది బీట్ చేస్తుంది. సో మైక్రోగ్రీన్స్ అన్ని విధాల సేఫ్, అందుకే అంత కాస్ట్ అయిపోయింది కూడా ఈ రోజుల్లో. మనకైతే మెట్రోపాలిటన్ సిటీస్ అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి సిటీస్లో ఇవి కామన్ అయిపోయినాయి. అండ్ దట్టు యుఎస్లో అట్లా స్టేట్స్, అబ్రాడ్లో చూస్తే ఇవి కూడా ఆకుకూరల్లాగా లేదా మష్రూమ్స్ లాగా కవర్స్లో కట్టేసి చక్కగా అట్లా అమ్ముతూ ఉంటారనమాట. బట్ నార్మల్ సిటీస్లో అయితే ఇంకా అంత పరిచయం అవ్వలేదు. బట్ వీటి హెల్త్ బెనిఫిట్స్ తెలిసి మనకు కూడా ఇండియాలో కూడా ఈ 1-2 ఇయర్స్ నుండి కూడా చాలా డిమాండ్లో ఉందన్నమాట ఈ మైక్రోగ్రీన్స్. అండ్ ఇవి పెంచే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. సో ఓకే, ఇప్పుడు మొత్తం కూడా సీడ్స్ వేసేసాను కదా, అవి తీసుకొచ్చేసి ఇలా పెట్టేసుకొని ఒక తడి క్లాత్ దాని మీద పెట్టేసి ఉంచాలి. అండ్ నెక్స్ట్ డేకి ఇదిగోండి కొంచెం మొలిచేసి ఉంటాయి. ఈ క్లాత్ వచ్చేసి నేను 4 days ఉంచాలని చెప్తాను. 3 to 4 days. నేనైతే 4 days ఉంచాను. సో ఏం లేదు, డైలీ ఒక 3 times ఆ క్లాత్ తీయడం, వాటర్ చల్లడం, నెక్స్ట్ మళ్ళీ ఆ క్లాత్ తడి క్లాత్ పల్చగా కప్పేసేయడం. కొంచెం ఆ మొలకలు వచ్చే వరకు అంటే ఆకులు కనిపించే వరకు అంటే 4 days, 3 to 4 days ఈ క్లాత్ పరిచే ఉంచాలి. 3 to 4 days తర్వాత మీకు ఎప్పుడైతే ఆకులు కనిపిస్తాయో, ఆ సీడ్స్లో నుండి ఆకులు రావడం కనిపిస్తాయో అప్పుడు నుండి కొంచెం షేడెడ్ ఎండ కొంచెం తగలాలి దీనికి. సో డైరెక్ట్ ఎండలో కాకుండా కొంచెం కిటికీలో నుండి వస్తున్న ఎండ అది ఉంటుంది కదా, అక్కడ పెట్టాలన్నమాట. సో వాటర్ పట్టేటప్పుడు నేను చెప్పాను కదా, వాటర్ ఎక్కువ నిల్వ ఉండకుండా చూసుకోండి. సో ఆ టిష్యూ అలా అయితే చూస్తే మీకు తెలుస్తుంది వాటర్ డ్రాప్స్ ఎక్కువ ఉన్నాయా లేదా అని. సో వాటర్ ఏమన్నా కొంచెం ఉన్నాయి అని అనిపిస్తే వెంటనే అవి వంచేసుకోండి. ఈ స్టేజ్లో ఈ 3-4 days స్టేజ్ ఉంది కదా, మొలకలు ఆకులు బయటకు వచ్చేలాగా ఇంకా రాలేదు చూసారా ఇక్కడ. సో ఆకులు వచ్చే వరకు కూడా ఆ వాటర్ లెవెల్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఫంగస్ రాకుండా. ఇది డే 3 అనమాట. సో 3rd day మార్నింగ్ వచ్చేసరికి ఆల్రెడీ మొలకలు వచ్చేసాయి కదా. ఆ మొలకలు అంటే ఏంటో కాదు కదా, రూట్సే కదా. ఆ రూట్స్ ఫామ్ అయిపోయి రెడీగా ఉన్నాయి. సో ఆ మిగిలిన సీడ్ ఏదైతే ఉందో ఆ సీడ్ కొంచెం పగిలినట్లు ఉండి చారల్లాగా పగిలి ఓపెన్ అప్ అయ్యి అందులో నుండి కొంచెం గ్రీన్ కనిపిస్తుంది. గ్రీన్ అంటే నథింగ్ బట్ మనకి లీవ్స్ ఫామ్ అవుతున్నాయి అని మీనింగ్. సో 3rd dayకి డెఫినెట్గా మీరు ఆ సీడ్లింగ్ అనేది చూస్తారు. ఇంకా నెక్స్ట్ ఆ పల్చటి క్లాత్ సేమ్ తడిపేసి మళ్ళీ పరిచేసుకోవాలి.
నేను ఇంకొకటి ఒక హ్యాపీ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇంట్లో క్రియేట్ అవ్వాలి అని అంటే ఇలాంటివి మనం ట్రై చేస్తూ పిల్లల ముందు పిల్లలతో పాటు ఇవి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం హెల్త్ కాన్షియస్గా పెరుగుతారు. ఓకే, మనం ఇంట్లో ఇవన్నీ చేసుకోవాలి, ఇలాంటివి చేసుకొని మన పెద్దవాళ్ళు కూడా ఇంట్లో సపోజ్ ఇప్పుడు పొలాల్లో ఏదన్నా పండిస్తున్నారు అని అంటే దాని గట్ల మీద కూరగాయలు కూడా పెట్టుకునేవాళ్ళు. అవన్నీ చూసి కూడా పెరిగిన వాళ్ళు ఆ హెల్త్ కాన్షియస్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి. సో మనం అలాంటి పనులన్నీ చేయలేం కాబట్టి ఓకే, గార్డెనింగ్ ఉండుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. గార్డెనింగ్ కూడా చేయలేనంత అపార్ట్మెంట్స్లో ఉంటాం కొంతమంది. సో అపార్ట్మెంట్స్లో అట్లా ఉండేవాళ్ళు ఇలాంటివి ఇంట్లో ట్రై చేసేస్తూ ఇలాంటివి ఒక డైలీ హ్యాబిట్ కొంచెం డైలీ రొటీన్ లాగా ఇంట్లో అలవాటు చేసేసుకుంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఆ పిల్లలకి అవేర్నెస్ వస్తుంది. అసలు ఎంత కష్టపడితే ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి, ఎలా మనకు ఫుడ్ వస్తుంది, ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి, తెలుసుకుంటారు. అండ్ ఇంకొక విషయం కూడా, ఈ రోజుల్లో అందరూ ఆన్లైన్ క్లాసెస్ ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు. సో ఊరికే గేమింగ్స్ అని చెప్పేసి ల్యాప్టాప్స్ ముందో లేకపోతే టీవీ ముందో కూర్చోకుండా, మొబైల్ పట్టుకొని కూర్చోకుండా ఇలాంటివి వాళ్ళతో చేయిస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా పెరుగుతారు. వావ్, డే 4కి చూడండి, రియల్లీ మనం ఏదో చాలా ఒక ఎకరాల పొలం పండించినప్పుడు ఆ పంట పొలాన్ని చూసుకొని వచ్చిన హ్యాపీనెస్ అయితే వస్తుంది డే 4కి. చక్కగా ఒక 2 లీవ్స్ అలా కనిపిస్తాయి కొంచెం మనకి. ఇవి ఆవాలు ఇవైతే మొలక వస్తూ ఉంటాయి డే 4కి. సో ఇంతే, 4 days వరకు కొంచెం కేర్ఫుల్గా వాటర్ లెవెల్స్ లైట్గా స్ప్రింకిల్ చేస్తూ, ఎక్కువ వాటర్ ఉంటే అవి వంచేస్తూ, ఆ తడిగుడ్డ కొంచెం పైన కప్పేసేసి ఉంచి అప్పుడప్పుడు ఓపెన్ చేసి కొంచెం ఆ గాలి దానికి పట్టేటట్లు చూసుకుంటూ ఉంటే చాలు 4 days. సో ఇది 4th డే స్టేజ్. 4th డే కూడా కంప్లీట్గా ఆ కవర్ కప్పేసేసి ఉంచేద్దాం అంతే. ఇంకా నెక్స్ట్ నుండి కూడా కొంచెం లైట్ షేడెడ్ ఎండ, అంటే కిటికీల్లో నుండి పడే ఎండ అట్లా, లేదంటే ఈవినింగ్స్ లేదా ఎర్లీ మార్నింగ్స్ కొంతసేపు అట్లా బయట కొంతసేపు అట్లా ఉంచేస్తే చాలన్నమాట. వితిన్ 1 week ఒక హైట్కి పెరుగుతాయి. నెక్స్ట్ 10 days వరకు ఉంచితే కనుక మనం ఇంకా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంతేనండి. నేను ఇంత క్లియర్గా ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఇంతసేపు ఒక 1/2 hour వీడియో తీసేసి ఇంతసేపు స్లోగా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇన్స్పైర్ అయ్యి దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ యూజెస్ తెలుసుకొని మీరు ట్రై చేస్తారు. మన వ్యూవర్స్ అందరూ కూడా హెల్త్ కోసమే కదండి ఇంత కష్టపడుతుంది. మనం పొద్దున్నే లేచేసి ఉరుకుల పరుగుల మీద హడావుడిగా బిజీ షెడ్యూల్స్తో అంత సంపాదన మీద పడిపోయింది. ఇదంతా కూడా మనం హెల్తీగా ఉంటేనే కదా ఏదన్నా అనుభవించడానికి. సో హెల్త్ కంటే మించింది లేదు కాబట్టి ఆ హెల్త్ ఎలా వస్తుంది అంటే ఇలాంటి చిన్నవి రిస్క్ అనుకోకుండా, కష్టం అనుకోకుండా మనకు కుదిరినవన్నీ కూడా మనం చేసుకుంటూ తింటే అందులో ఉండే ఆనందం, అంతకు మించి ఆరోగ్యం ఇంకెక్కడ కూడా దొరకదు. ఆనందం ప్లస్ ఆరోగ్యం ఇవన్నిటికీ మించి ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి కూడా మనం చాలా మంచి అవేర్నెస్, మంచి మార్గం చూపించిన వాళ్ళం అవుతాం. నేనైతే ఫస్ట్ టైం ఇవి చేసినప్పుడు చాలా థ్రిల్ అనిపించింది నాకైతే. అండ్ మోర్ ఓవర్ మనం చిన్నప్పుడు కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ నేషనల్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే అప్పుడు సేవ్ గ్రీన్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అప్పుడు ప్రాక్టీస్ చేయించారు కదా, గుర్తుంది కదా. ఇలా బాస్కెట్స్లో మనం ఈ గ్రీన్స్ అన్నీ కూడా పెంచేసి పెసలు ఇలాంటివి పెంచేసి నావి బాగా పెరిగాయి అని చెప్పేసి ఆ ఫొటోస్ అన్నీ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ గుర్తొచ్చాయి. అంతకు మించిన ఆనందం కూడా కలిగింది ఇలా చేసి. అండ్ ఎస్పెషల్లీ మా బాబుకి అయితే నేను శాండ్విచ్లో వేసి ఇచ్చాను. అట్లా వాడు కూడా అమ్మ ఇవి మనం పెంచినవే కదా అని చెప్పేసి వాడు కూడా అదొక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్తో తినడం, ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ, అరే ఇవి అయిపోతున్నాయి కదా మళ్ళీ పెట్టావమ్మా అని చెప్పేసి వాడు అడుగుతుంటే, అవును కదా అసలు అంతకు మించిన హ్యాపీనెస్ ఏముంది అని అనిపించింది. సో మన వ్యూవర్స్ డెఫినెట్లీ ట్రై చేస్తారు అని చెప్పేసి నేను నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేలాగా ఉంటాయి అని అనిపించి ఇంతసేపు చెప్తున్నాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇది 4th డే పిక్స్ అనమాట, 4th డే క్లిప్స్ చూడండి.
డైలీ అలా ఆ సింక్ పక్కనే పెట్టేసుకున్నాను కాబట్టి నేనైతే సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు అలా కొంచెం వాటర్ దాని మీద ఆ క్లాత్ మీద చల్లేయడం, ఆ క్లాత్ ఓపెన్ చేసేసి తడి ఉందా లేదా అని చెప్పేసి ఇట్లా చూడడం, తడి లేదు అని అనిపిస్తే లైట్గా మళ్ళీ వాటర్ అలా స్ప్రింకిల్ చేయడం, ఇలా చేసేదాన్ని. సో ఒక 3-4 టైమ్స్ అయితే డైలీ లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసేదాన్ని. స్పెషల్ కేర్ ఏం తీసుకొని అవసరం లేదు, వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి. మీరు ఎక్స్ట్రా ఇంకా దానికోసం అని చెప్పేసి అదో పనిలాగా చేయాల్సిన అవసరం కూడా లేదు. డైలీ ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు, మనం చాలా హెల్తీ ఫుడ్ ఇంట్లో కోసం మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్రష్ చేస్తూ డైలీ మార్నింగ్ జ్యూసెస్ తీసేసి వీటిని బయట కొంచెం ఆరుబయట అట్లా లైట్ షేడ్ వస్తున్న చోట పెడుతూ ఉండేవాడు. సో అట్లా చక్కగా ఒక 5-10 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే చాలండి. సో మళ్ళీ బెనిఫిట్స్ విషయానికి వస్తే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం ఇవన్నీ కూడా 40% ఎక్కువ ఉంటాయి మెచ్యూర్డ్ గ్రీన్స్తో పోలిస్తే. సో హార్ట్ డిసీజెస్, క్యాన్సర్స్, డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఎస్పెషల్లీ స్ట్రెస్ వల్లే కదా. స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల సెల్స్లో ఎంటర్ అవుతున్న షుగర్ లెవెల్స్ని డిస్టర్బ్ చేయడం వల్లే కదా. సో ఇలాంటివన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి మైక్రోగ్రీన్స్ తినడం వల్ల ఆ స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసి ఈ డయాబెటీస్ ఇలాంటి డిసీజెస్ అన్నిటికి కూడా గురి కాకుండా మనల్ని 40% ఎక్కువగా కాపాడుతుంది. సో ఇంతేనండి ప్రాసెస్ అయితే ఇంతే. ఇంకా ఈ 4th డే నుండి అంటే 5th డే నుండి కూడా ఇలా ఆరుబయట 2 సార్లు అంటే మార్నింగ్ ఒక 1/2 అవర్, ఈవినింగ్ ఒక 1/2 అవర్ ఉంచేసి నెక్స్ట్ తీసుకొచ్చేసి లోపల కొంచెం చల్లగా ఉన్న ప్లేస్లో ఓపెన్గానే ఇంకా పెట్టేసుకొని లైట్గా వాటర్ చల్లుతూ ఉంటే చాలు. ఇదిగోండి జ్యూసెస్ చూడండి బయట పెడుతున్నాడు డైలీ మార్నింగ్ అనమాట. ఒకరోజు తీసాను ఈ క్లిప్పింగ్. సో ఇంతే, లైట్ షేడెడ్ అండ్ వస్తే చాలు ఇంతే. సో 10 డేస్కి మీకు రెడీ అయిపోతాయి మైక్రోగ్రీన్స్. సో ఆఫ్టర్ 10 డేస్ 10 రోజుల తర్వాత మన మైక్రోగ్రీన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి సూపర్ కదా. ఆవాలు ఇంత పెరిగాయి, ఎక్కువగా వేసాం కదా. సో బాగా థిక్గా వచ్చేసాయి, ఫారెస్ట్ లా అనిపిస్తుంది కదా. ఇలా పట్టుకుంటే కూడా ఏమంటారు గ్రీన్ కార్పెట్ లాగా మెత్తగా చాలా బాగుంది. లోపలికి వెళ్ళట్లా, అంత దట్టంగా వచ్చేసేసింది. ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది, ఇదిగోండి రైట్. వితిన్ 10 డేస్ ఇంతగా పెరిగాయి. అండ్ మనం ఎక్కువ వేయడం వల్ల కొంచెం స్లోగా పెరిగినట్లే, లైట్గా వేస్తే ఇంకొంచెం పెరిగేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతాకు చూడండి చక్కగా గట్టిగా ఫ్రెష్గా ఎంత బాగుందో. ఇంకొంచెం నాకు తెలిసి ఈ సైజ్కి పెరుగుతాయి, అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 డేస్ తర్వాత అయితే ఈ సైజ్కి పెరుగుతాయి, అప్పుడు యూజ్ చేద్దాం. చూసారా రూట్స్ అంతా కనిపిస్తున్నాయి. ఈ బ్లాక్ ఏదో ఫంగస్ అనుకోకండి, కాదు మెంతులే. ఆ మెంతులు ఓపెన్ అయ్యి ఇవన్నీ వస్తాయి కదా లీవ్స్ బయటికి. సో ఇది ఇలానే ఉండిపోయింది, అదేం కాదు, అంతే. సో ఇప్పుడు వీటికి వాటరింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మెంతాకు చూపిస్తాను. డైరెక్ట్ ఇలా వాటర్ యాడ్ చేసేసి, చూసారా ఫుల్ వాటర్ తీసుకున్నాను. ఒకసారి ఊరికే అలా అంటే మొత్తం కూడా టిష్యూ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగనమాట అనేసి ఇలా పారేసేయడం అంతే. ఆ ప్లాంట్స్ అన్ని కూడా బయటకు పోకుండా కొంచెం అలా హ్యాండ్ జెంటల్గా, మరీ గట్టిగా పట్టుకోవద్దు. బాగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చండి, ఇష్టం ఉన్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు. చాలా బాగా అనిపిస్తుంది ఇలా పట్టుకోవడం ఆ ప్లాంట్స్ని, ఇవన్నీ కూడా అంతే. నెక్స్ట్ ఆవాలకి కూడా చూపిస్తాను. కొంచెం దట్టంగా పెరిగింది కాబట్టి ఇది బాగా కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాను. సో ఇదంతా కూడా ఇదిమంది వాటర్. సో ఇలా ఒకసారి అనేసి కార్నర్ మొత్తం కూడా పోస్ట్ పారిపోయింది. ఈ వాటర్ వేస్ట్గా పారిపోయడం ఇష్టం లేని వాళ్ళు ఈ వాటర్ని మనం బయట ఏమైనా కుండీలు ఉంటే ఆ కుండీలు కూడా వాడుకోవచ్చు. సో ఇలా పోయడం వల్ల ఇలా కొంచెం వాటర్ బాగా పోసేసి ఆ వాటర్ని మొత్తం కూడా ఒక డ్రాప్ కూడా ఉండకూడదు. 1-2 డ్రాప్స్ ఉన్నా నో ప్రాబ్లం,
బట్ ఎక్కువ వాటర్ నిలువ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే బెనిఫిట్ అనమాట. నేను ఇదే సజెస్ట్ చేస్తాను. ఇదిగోండి చూడండి, కొంచెం కూడా వాటర్ లేకుండా ఇది చూసారా ఎంత బాగున్నాయో. జోసెస్కి అయితే చాలా బాగా నచ్చేసేసాయి ఇవి. ఎప్పుడు చూసినా ఇలా పెట్టుకోవడం, ఇలా హ్యాండ్ పెట్టేసేయడం, నేను గమనించకపోతే దీన్ని ఏదో ఒకటి చేసేసేవాడు అనమాట, అంత బాగా నచ్చేసాయి. సో కార్పెట్ లాగా ఆడుకుంటూ ఉండేవాడు. నేను తర్వాత కాదమ్మా అవి తినడానికి అని చెప్తే అప్పుడు ఓకే మా ఎగ్ ఫ్రైలో వేయి, చట్నీలో వేయి అనుకుంటూ చెప్పేవాడు అనమాట. సో రేపటి నుండి స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఒక్కరోజుకి దీన్ని ఇలా వదిలేసేసి ఇంతేనండి. డైలీ ఒక 3 times వాటరింగ్ చేస్తే చాలు. చాలా ఈజీగా మనం డైలీ పాలలో తోడు పెట్టుకోవడం, ఇవన్నీ డైలీ షెడ్యూల్, డైలీ రొటీన్స్ కదా. అలానే డైలీ కూడా ఒకసారి అలా వాటరింగ్ చేసేసి, ఇప్పుడు ఇవి అయిపోతున్నాయి కదా, సో నేను ఇవి 2-3 daysలో వాడేస్తాను. ఇవైతే రేపటి నుండి స్లోగా ఒక కార్నర్ నుండి కట్ చేసుకుంటూ వాడేసేస్తాను కొత్తిమీర లాగా. సో ఈ బ్యాచ్ అయిపోయే లోపు నెక్స్ట్ బ్యాచ్ రెడీ చేసుకోవడం. ఇప్పుడు మన డైలీ రొటీన్స్ ఎట్లా, పాలలో పెరుగు తోడు వేసుకోవడం, మజ్జిగ చేసుకోవడం, ఇవన్నీ డైలీ రొటీన్ అయిపోయింది కదా. అదే ప్రాసెస్ లో ఇవి కూడా ఒక సైడ్ కిచెన్ లో ఒక సైడ్ కలా పెట్టేసుకొని 1 after 1 ఈ బ్యాచ్ అయిపోయేసరికి ఈ బ్యాచ్ రెడీ అవుతాయి. ఇదిగోండి ఇవి కొంచెం కొంచెం పెరిగాయి, ఈ బ్యాచ్ రెడీ అవుతాయి. సో నెక్స్ట్ ఈ బ్యాచ్, నెక్స్ట్ మళ్ళీ సీడ్ పెట్టేసేసుకోవడం. సింపుల్ గా ఏదైనా స్వీట్ బాక్సెస్ లో లేదా బిర్యానీ బాక్సెస్ లో అట్లా యూజ్ చేయని డబ్బాల్లో సింపుల్ గా ఒక లైట్ వెయిట్ కాటన్ క్లాత్ కానీ లేదంటే ఏదన్నా టిష్యూ పేపర్ కానీ, అసలు ఏది లేకపోయినా ఉట్టిగా అయినా పెట్టేసుకోవచ్చు. సో చాలా సింపుల్ గా వాటర్ మాత్రమే యూజ్ చేసి, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయని హెల్తీ గ్రీన్ లీవ్స్ మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు, మైక్రో గ్రీన్స్. నెక్స్ట్ బ్యాచ్ ఎట్లా రెడీ చేస్తున్నానంటే, ప్రస్తుతానికైతే నేను మెంతులు రెడీగా ఉన్నాయి, నానబెట్టేసాను, అండ్ ఒక బాక్స్ కూడా రెడీగా ఉంది. సో ఇదిగోండి రైట్. ఈ వీటిని ఒక 2 టిష్యూ పేపర్స్ తీసుకున్నాను. ఈ టిష్యూ పేపర్స్ని సేమ్ మీకు చూపించిన ప్రాసెస్లోనే కట్ చేస్తున్నాను. ఎటు చేస్తున్నాను కదా అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. సో రౌండ్గా ఆ సైజ్కి సరిపడా, ఆ బాక్స్కి సరిపడినట్లు కట్ చేస్తున్నాను. ఓకే, అండ్ వేసేసాను. అంతేనండి. సో దీనిలోకి ఇవి యాడ్ చేద్దాము. ఇదిగోండి చక్కగా వచ్చేసాయి కదా. అషు లేచినట్లున్నాడు. సో ఇవి వేసేసి వాడిని తీసుకొస్తాను. రైట్, అంతే. ఒకదాని తర్వాత ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి సీడ్స్ రెడీ అయిపోయాయి, ఇట్లా పెట్టేశాను కదా. నెక్స్ట్ అవిసె గింజల్ని నానబెట్టి వాటిని కూడా ఇలానే మూట కట్టేసేస్తాను. చూద్దాం వీటినైతే నెక్స్ట్ మీకు డైలీ వీడియోస్తో పాటు చూపిస్తాను. వీటి గ్రోత్ తెలుస్తుంది. అండ్ వీలైతే ఇంకో వీడియో కూడా తీస్తాను, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా. బట్ ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. ఇంతే. దీనిలోకి కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసేయండి. డన్, దట్స్ ఇట్. ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ ఏదన్నా వేయాలి. సేమ్ క్లాత్ యూస్ చేస్తున్నాను నేను. 3 days వరకు క్లాత్ ఒకటి వేయడం బెటర్ అన్నమాట. నెక్స్ట్ అవసరం లేదు. నెక్స్ట్ వాటర్ జల్లేసి ఉంచితే సరిపోతుంది. ఇదిగోండి అంతే. ఎండిపోకుండా మంచిగా ఇంతే. దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టేద్దాం.
లేచేసాడు వర్షు. సో అంతే మైక్రో గ్రీన్స్ ప్రాసెస్ మన వ్యూవర్స్ అందరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అండ్ దీని ప్రోగ్రెస్ డైలీ నెక్స్ట్ వీడియోస్ లో మీకు చూపిస్తూ ఉంటాను. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ కీప్ షేరింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.